హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు డేటా స్ట్రక్చర్స్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా వే ఆఫ్ స్టోరింగ్ ది డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏ విధంగా ఆర్గనైజేస్ చేయాలో రిప్రజెంట్ చేసేది డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిక్షనరీలోని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ వర్డ్స్ ఉన్నా అది మనకి ఈజీగా ఒక వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవుతూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఆ ఆర్డర్ ఫార్మేట్ అనేది దానికి అసైన్ చేశారు డిక్షనరీకి. సో అందువల్ల మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంది. సో అలాగే ఇక్కడ డేటా స్ట్రక్చర్లోని ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం లాజిక్ని స్మార్ట్ వేలో యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తే అది ఫర్దర్గా మనకి ఎటువంటి ఆపరేషన్స్ మాడిఫికేషన్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా చేయడానికి ఈ డేటా స్ట్రక్చర్లోని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవేంటో ఫర్దర్ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. డెఫినేషన్ చూద్దాం. Whenever we want to work with large amount of data, then organizing that data is very important. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం వర్క్ చేయాలి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఆర్గనైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ డిక్షనరీ తీసుకున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ ఉన్నా మనకి ఒక ఫార్మేట్ అనేది ఫాలో అయ్యింది కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. అదే ఆ ఫార్మేట్ అనేది కరెక్ట్గా లేనట్టయితే మన వర్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి నెంబర్ ఆఫ్ డేస్ కూడా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అదనమాట ఇక్కడ డేటా స్ట్రక్చర్లోని ఎప్పుడైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని యూజ్ చేయడం, వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ డేటాని ఆర్గనైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తుందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద డేటా ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్ ఎఫెక్టివ్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పెర్ఫామ్ ఎనీ టాస్క్ ఆన్ దట్ డేటా. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డేటాని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయనట్టయితే అది వెరీ డిఫికల్ట్ టు పెర్ఫామ్ ది ఎనీ టాస్క్. ఎటువంటి టాస్క్ కూడా మనం పెర్ఫామ్ చేయడానికి టఫ్గా ఉంటుంది అనమాట, డిఫికల్ట్గా ఉంటుంది. If it is organized effectively, then any operations can be performed easily on that data. సో ఆర్గనైజేషన్ కరెక్ట్గా చేసినట్టయితే ఆ డేటా మనం ఈజీగా పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఈ డేటా స్ట్రక్చర్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. Data structure is a method of organizing large amount of data more efficiently so that any operations on that data becomes easy. సో మనం డేటా ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా చేసినట్టయితే టాస్క్ మీద ఎటువంటి ఆపరేషన్స్ అయినా మనం చేయడానికి కూడా ఈజీ అవుతుందన్నమాట. సో ఈ డేటా స్ట్రక్చర్స్లోని కొన్ని రూల్స్, అలా ఆర్గనైజేషన్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఎవ్రీ డేటా స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్లోని ఆర్గనైజ్ చేయాలి అంటే ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉండేటప్పుడు మనం ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఎవ్రీ డేటా స్ట్రక్చర్ ఫాలోస్ ఏ పర్టికులర్ ప్రిన్సిపల్స్. సో ఇందులో కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి పాటిస్తూ ఆ రూల్స్ అనేది అప్లై చేస్తూ మన డేటాని ఆర్గనైజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, ద ఆపరేషన్స్ ఇన్ ఏ డేటా స్ట్రక్చర్ షుడ్ నాట్ వైలేట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ మన ఆపరేషన్స్ చేసేటప్పుడు డేటా స్ట్రక్చర్లోనే ఆ రూల్స్ అనేవి బ్రేక్ చేయకుండా మనం దాన్ని ఫాలో అవుతూ డేటా స్ట్రక్చర్ని ఆర్గనైజ్ చేయాలి. అలా మనం చేయనట్టయితే, బ్రేక్ చేసినట్టయితే మన ఆ టాస్క్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్, based on the organizing method of a data structures are divided into two types. సో డేటా స్ట్రక్చర్లోని డేటాని ఆర్గనైజ్ చేసేటప్పుడు కొన్ని టూ టైప్స్గా మనం డివైడ్ చేసాం. డేటాని ఆర్గనైజ్ చేయాలి అంటే అది ఏంటి అంటే ఫస్ట్ వన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, సెకండ్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా. సో డేటాని ఆర్గనైజ్ చేసేటప్పుడు టూ టైప్స్గా ఆర్గనైజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, సెకండ్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఫస్ట్ వన్ చూద్దాం. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఆర్గనైజింగ్ ది డేటా ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్, దెన్ దట్ డేటా స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో మనం డేటాని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒక సీక్వెన్స్ ఆర్డర్ని ఫాలో అయినట్టయితే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని కాల్ చేస్తాం.
లీనియర్ డేటా స్ట్రక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎరే కాన్సెప్ట్, కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా టైప్, అందరికీ ఆల్రెడీ తెలిసిందే కదా. నెక్స్ట్ వీటి గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లిస్ట్, లింక్డ్ లిస్ట్, థర్డ్ వన్ స్టాక్, ఫోర్త్ వన్ క్యూస్. ఈ 4 కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ వన్ నాన్ లీనియర్ data structures. If a data structure is organizing the data in random order, then that data structure is called as non-linear data structure. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ర్యాండమ్ ఆర్డర్ని ఫాలో అవుతూ ఆర్గనైజ్ చేసిన డేటాని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ని ఫాలో అయ్యి డేటాని అరేంజ్ చేసినట్టయితే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని కాల్ చేస్తాం. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ట్రీస్, గ్రాఫ్, డిక్షనరీస్, హీప్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆల్ దీస్ డేటా స్ట్రక్చర్స్ అలౌస్ us టు పెర్ఫామ్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ డేటా. సో ఈ డేటా స్ట్రక్చర్లోని డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఆల్ ది ఆపరేషన్స్ ఆర్ నోన్ యాజ్ ది CRUD, CRUD మీన్స్ క్రియేట్, రిట్రైవ్, అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనకి రెగ్యులర్గా డేటా స్టోర్ చేసిన తర్వాత యూజ్ అయిన ఆపరేషన్స్ ఏంటి అంటే క్రియేట్, రిట్రైవ్, అప్డేట్ అండ్ డిలీట్. సో స్టార్టింగ్ మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడు క్రియేట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేటాని రిట్రైవ్ అంటే యాక్సెస్ చేయడం, రిట్రైవ్ అంటే డేటాని యాక్సెస్ చేయడం. నెక్స్ట్ అప్డేట్ అంటే ఏమైనా డేటా అనేది యాడ్ చేయాలన్నా చేంజెస్ చేయాలన్నా అటువంటి ఆపరేషన్ చేస్తే దాన్ని అప్డేట్ అంటాం. నెక్స్ట్ అన్వాంటెడ్ డేటా ఏమైనా ఉంటే డిలీట్ చేస్తాం. సో ఈ ఆపరేషన్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్లోని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఆ టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 టైప్స్గా డేటా స్ట్రక్చర్ని డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, సెకండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఇన్బిల్ట్, అందరికీ తెలిసిందే. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రాంలో కూడా ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కంపల్సరీగా ఉంటాయి. ఓకేనా. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్. ఓకేనా. ఈ డేటా టైప్స్ అన్నీ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాము. దీన్ని యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అని కూడా కాల్ చేస్తాము. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, సెకండ్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్లో అగైన్ 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. ఓకేనా. ఈ 4 కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. అగైన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి 2 టైప్స్ ఏంటంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఓకేనా. ఇవి టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. వీటి గురించి ఇండివిజువల్గా ఫర్దర్గా తెలుసుకుందాం కంప్లీట్గా. ఇప్పుడు డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.